రెండవ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు, చాలా జాగ్రత్తగా వినండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి స్తోత్రం చెప్తారు బిగ్గరగా. దేశానికి ఏ అనారోగ్యం వచ్చిందని స్వస్థత అనేసరికి మనం ఏమనుకుంటామండి? దేశానికి తలనొప్పి వస్తుందా? దేశానికి కడుపు నొప్పి వస్తుందా? మరి దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తానన్నాడేంటి? ఆ స్వస్థత కంటే ముందు దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని. అంటే స్వస్థత అనేది ఎక్కడుంది అని మనము ధ్యానించినట్లయితే, హీలింగ్ ఈజ్ దేర్ ఇన్ ఒబీడియన్స్. స్వస్థత ఎక్కడున్నది అంటే తగ్గింపులోనే స్వస్థత ఉంది ప్రియులారా. అమ్మా, నీ జీవితంలో ఒక స్వస్థత కార్యాన్ని దేవుని యొద్ద నుండి నువ్వు ఆశిస్తున్నావంటే నీ జీవితంలో నిన్ను నీవు దేవుని ఎదుట తగ్గించుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ నిన్ను నీవు హెచ్చించుకునే వ్యక్తివైతే నీ జీవితంలో దేవుడు నిన్ను ఇష్టపడడు. నీ శరీరానికి కావలసినటువంటి స్వస్థతనివ్వడు. నీ కుటుంబానికి, నీ దేశానికి, నీ యొక్క రాష్ట్రానికి, లేదంటే నీ ఉంటున్నటువంటి పట్టణానికి తగినటువంటి స్వస్థతను దేవుడు ఇవ్వలేడు గనుక, ఇదిగో అర్థమేంటో తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా, తనను తాను తగ్గించుకోవడం అంటే ఏంటంటే ఇది బూడిద పూసుకొని, ఏమండి, గోనె బట్ట ధరించి. ఈ బూడిద గోనె బట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకోవడానికి సాదృశ్యముగా కనిపిస్తుంది. నినివే పట్టణానికి అక్కడ దేవునికి సేవకుడు వెళ్ళి మరి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు రాజు సైతము గోనె పట్ట ధరించుకొని తనను తాను తగ్గించుకొని సింహాసనంలో కూర్చోవలసినటువంటి ఆ రాజుగారు ఏమండి గోనె పట్ట ధరించుకొని నేల కూర్చొని అంగలాచుచున్నాడు. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రభువా, ఇదిగో మేము దేనికి కూడా నోచుకోలేని వారం ప్రభువా, ఈ సమయంలో మీరు ఊరుకున్నట్లయితే మా జీవితాలలో మాకు స్వస్థత కార్యాలు జరగవు, మా జీవితాలలో మేము అద్భుతాలు చూడలేం ప్రభువా. ఇదిగో నన్ను మీరే నిజమైన దేవుడు ప్రభువా. వీఆర్ నథింగ్ గాడ్, యు ఆర్ ఎవ్రీథింగ్ ఫర్ us. అయ్యా, మేము ఏమి కూడా కాదు ప్రభువా, మా జీవితాలలో మీరే ఏదైనా చేయగలరు ప్రభువా. ఇదిగో మా యొక్క ఈ దరిద్రపు స్థితిని, అయ్యా ఈ యొక్క గోనె పట్ట పరిస్థితిని, ఈ బూడిద అనుభవాన్ని మీరు మాత్రమే మార్చగలరు అని చెప్పటానికి నిదర్శనంగా ఒక వ్యక్తి తనను తాను తగ్గించుకోవడానికి సాదృశ్యంగా ఉంది ప్రియులారా ఈ గోనె పట్ట మరియు ఈ యొక్క తలపైనటువంటి బూడిద పూసుకోవడం. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దేవుని వాక్యాన్ని ఆలకించినటువంటి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు స్వస్థత కలగటం లేదు నీ ఇంట్లో? నిన్ను నీవు తగ్గించుకోవాలి. అదే తగ్గింపులోనే స్వస్థత. మనలో ఆ తగ్గింపు జీవితం లేకపోతే, ఆ తగ్గింపు జీవితాన్ని లేకపోయిన విధానమును బట్టి స్వస్థత కలగడం కూడా చాలా కష్టమని వాక్యం చెప్తుంది. నాకేంటి బలిసిన కండలున్నాయి, నాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ, ఏ రోగం వచ్చినా ఏం పర్లా, టైటానిక్ షిప్ వాండర్ లాగా అయిపోతారు కొన్నిసార్లు. టైటానిక్ షిప్ కూడా అలాగే కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఏమండి దానిని టైటానిక్ షిప్ను తయారు చేసి, ఆ తయారు చేసినటువంటి వ్యక్తి అన్నాడంట, దేవుడే దిగొచ్చినా దీన్ని ఏమీ చేయలేడు అన్నాడట. అది తగ్గింప హెచ్చింప? మైకేల్ మహారాజ్, లుక్ ఎట్ హియర్ మ్యాన్, లుక్ ఎట్ హియర్, గో అండ్ సిట్ ఇన్ ద కుర్చీలు నమ్మకం చూడు, అంత అసహ్యంగా ఉన్నానా నేను? ఫ్యాన్ అట్టయ్యమ్మా, ఇందాక నుంచి చెప్తుండ్రు కదా.
హల్లెలూయా. బిగ్గరగా చెప్తామా హల్లెలూయా? ఏమందండి? దేవుడే దిగి వచ్చిన ఈ టైటానిక్ సిప్పును ఏమి చెయ్యలేడు అన్నాడు. గర్వించి మాట్లాడాడు. మొదటి ప్రయాణంలోనే కుప్ప కూలిపోయింది, వెళ్ళి ఐస్ గడ్డకు తగిలేసింది. కొన్ని వందల వేల మంది చచ్చిపోయారు పిల్లరా. సో కనుక మన జీవితాలలో వరల నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క అవిధేయత, లేదంటే హెచ్చింపు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, దేశం అన్నాడు కదా, అక్కడ దేశము అనే మాటలో మనము ఒక్కసారి చిన్న దేశం నుండి ప్రారంభిద్దాం. శ్రీలంకో ఎలా అనుకోవద్దు మీరు, చిన్న నీ 6 అడుగుల శరీరమే ఒక చిన్న దేశం. ఒక దేశంలో ఎన్నో రకాలైనటువంటి స్టేట్స్ ఉన్నట్లుగా మన శరీరంలో కూడా ఎన్నో రకాలైనటువంటి భాగాలు ఉంటాయి. కన్ను, ముక్కు, చెవులు, నోరు, చేతులు, కాళ్ళు, ఈవెన్ లోపలికి వెళ్ళిపోతే హార్ట్, కిడ్నీలు, ఊపిరితిత్తులు, ఇవన్నీ కూడా మనలో ఉండే మొత్తం శరీరాన్ని ఒక చిన్న దేశం అన్నాడు. ఈ చిన్న దేశంలో దేవునికి పెద్ద స్వస్థత కలగాలంటే నీవు నేను ఏం చేయాలో తెలుసా? చెప్పండి. నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలి? నాకేంటి, రోజుకు 6 పూటలు తింటున్నాను, ఇదిగో కండలు తిరిగిపోయి ఉన్నాయి వెనక్కి, ఏదొచ్చినా ఏం పర్లేదు, నాకు బోల్డ్ అంత ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది అంటే. అందుకే అక్కడ బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు కదమ్మా, నా ప్రాణమా అనేక సంవత్సరములకు సరిపడే ధాన్యమును నీ పంటను సమకూర్చేశాను నీకు, నా ప్రాణమా నువ్వేం చెయ్యు? తినుము, త్రాగుము, సుఖించుము. అందులో కూడా గర్వం కనబడుతుంది. దేవుడు ఏమన్నాడు గర్విష్ఠుని చూసి? ఒరే వెర్రివాడా, అంటే గర్వించిన వాళ్ళందరూ ఎవరట? దేనిని బట్టి గర్వము నీకు? కొందరికి వాక్య గర్వం ఉంటుంది. నేను MTA చేశాను, నేను PhD చేశాను, నేను గ్రీక్ స్కాలర్ను, నేను హీబ్రూ వీరుడును అనుకుని విర్రవీగుతుంటారు కొందరు. నీ చదువును బట్టి నువ్వు గర్వించొద్దు. అది ఎవరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. నాలెడ్జ్ హెడ్లో కాదండి, హృదయంలో ఉండాలి. హెడ్లో ఉన్న నాలెడ్జ్ హృదయం వరకు కన్వర్ట్ అవ్వకపోతే అది వృధా, శుద్ధ వేస్ట్, పావలకు పనికిరాదు. దేనిని బట్టి కూడా మనం గర్వించుకు. ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నెబుకద్నెజరు, ఇది నా రాజ్యం, నా బలము, నా శక్తి, నా అధికారం అన్నాడు. ఏమైపోయాడు? జంతువుల వల్ల గడ్డిమేయాల్సి వచ్చింది ప్రియులరా. లూసిఫర్ కూడా దేవుని కంటే నా సింహాసనం ఎక్కువ చేసుకుంటున్నాని మనసులో జస్ట్ ఊహించుకున్నాడు, హెచ్చించుకున్నాడు, తనను తాను పాతాళానికి దిగిపోయాడు. అమ్మాలారా, మీకు అర్థమవుతుందా? కనుక లెట్ us be humble ourselves. తగ్గించుకుందాం. ఎవరో ఏదో ఒక మాట అన్నారని అనవసరంగా దాని మీద మెడిటేట్ చేసుకుని వారితో మాట్లాడడం అనేసి యుగాలు వారికి నరకాన్ని చూపించి నువ్వు పరలోకాన్ని చూస్తానంటే అవ్వదు. దేవుడు చూసుకుంటాడే, లీవ్ ఇట్. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడు నువ్వు వెచ్చింపబడతావమ్మా. అది మాత్రం బైబిల్ నేర్పిస్తున్నటువంటి క్రమం. హల్లెలూయా. యేసుప్రభు వారు అంతలా తగ్గించుకున్నాడు గనుకే అన్ని నామముల కంటే పైనామాన్ని ఆయనకు అనుగ్రహించబడింది.